అందరికీ నమస్కారం. సప్తఋషుల ధ్యానం యూట్యూబ్ మరియు జూమ్ సెషన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎంతో అద్భుతంగా మనకి భగవద్గీత సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా మనకి చక్కగా వివరిస్తున్న గ్రేట్ మాస్టర్. నిజంగా ఈ జూమ్‌కి ఆ హయ్యర్ మాస్టర్స్ ఇచ్చిన వరం అనుకోవాలి. ఆవిడ ఎవరో కాదు, మన అన్నపూర్ణ మేడం గారు మన జూమ్‌కి విచ్చేసి ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది సప్త ఋషుల ధ్యానం జూమ్ సెషన్. మేడం, ప్లీజ్ వెల్కమ్. Thank you. Thank you, sir. Thank you. Yeah, సెషన్ is yours, మేడం. Okay, sir. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనం సమర్పించుకుంటూ, మరి అలాగే యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు మరియు వేదవ్యాసుల వారు ఆ గురుదేవులు అందించిన ఈ జ్ఞానమే భగవద్గీత జ్ఞానము. వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ సెషన్ ని ఇంత చక్కగా ప్రాతకాల ధ్యానము మరియు భగవద్గీత జ్ఞానము, ఇంకా మధ్యాహ్నం సెషన్స్ లో స్వాధ్యాయ జ్ఞానము, ఇలా ఎన్నో రకాలుగా జ్ఞానము అందిస్తూ ఈ వేదికలో ఉన్న వారందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న శైలేష్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ జూమ్ వేదికలో ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మనం ఇప్పుడు 9వ అధ్యాయం రాజగుహ్య యోగంలో, రాజగుహ్య యోగం అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. నిన్న చెప్పుకున్నాము, రాజవిద్య అంటే ఆత్మవిద్య అని, రాజగుహ్యము అంటే అతి రహస్యమైనదని, అందుకనే దీని రాజగుహ్య యోగము అన్నారని. ఇంకా అలాగే ఎన్నో శ్లోకాల గురించి నిన్న తెలుసుకున్నాం మిత్రులారా. అనన్యా చింతయంతో మాం ఏ జనాత్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామేవం. అంటే అనన్య చింతనతో, ఎలాంటి ఆలోచనలు చింతలు లేకుండా ఎవరైతే ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని మనకి భగవానుడు చెప్పారు. అలాగే సమస్త యజ్ఞాలకి ఈ భోక్తను నేనే, వాటికి యజమానిని నేనే. సమస్త యజ్ఞాలకి భోక్తను, యజమానిని నేనే కూడా అయ్యవలను. అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకోకపోతే, అందుకే వాళ్ళకు మరలా జన్మలు కలిగిస్తున్నాను ఈ భూమి మీద చెప్పారు. అందువలనే ఇక్కడ నుంచి జారిపోయి మళ్ళీ స్వర్గలోకాల అనుభవం నుంచి తేతో ముక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అను ప్రపన్న గతాగతం కామ లభంతే. అంటే మనం చేసుకున్న పుణ్యవసాన పుణ్యలోకాలు స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ మనం పుణ్యాన్ని అనుభవించి అది తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకానికి మధ్యలోకానికి జారిపోతున్నాము. ఎందుకు? ఆ పరమాత్మే దీనికి భోక్త, ఆయనే ఈ యజమాని అని మనం పరమాత్మను పట్టుకోలేదు. మనం ఈ యజ్ఞాలు, యాగాదులు, దానాలు, ధర్మాలు ఇవన్నీ ఏం చేస్తున్నాము? పుణ్యం కావాలని కోరికతో, ఫలాశక్తితో చేస్తున్నాం కాబట్టి మనకి కావాల్సిన ఫలాలను ఇస్తున్నాడు. అలాగే స్వర్గలోకం కోరుకుంటే స్వర్గలోక అనుభవాలను ఇస్తున్నాడు. అవి పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ జారిపోతున్నారు అని చెప్తున్నాడు. నేను యజ్ఞ యాగాదులకి అన్నిటికి భోక్తని, యజమానిని నేనే, అది తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే మళ్ళీ జారిపోతున్నారంటే ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎవరైతే నిష్కామంగా చేస్తూ ఉంటారో, చేసే ఆ యజ్ఞాలు, యాగాదులు, దానాలు, ధర్మాలు ఏం చేస్తే నిష్కామంగా చేస్తారో, ఎవరైతే నన్ను అంతర్ముఖ సాధన ద్వారా నన్ను పట్టుకుంటారో వారికి పునర్జన్మ రహితులు, పునర్జన్మ నవిద్యతే. 25వ శ్లోకం తెలుసుకుందామండి. 9వ అధ్యాయం
యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపిమా. మరలా ఇంకొకసారి. యాంతి దేవ వ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపిమాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తాత్పర్యం, దేవతల్ని, ఇతర దేవతలను ఆరాధించేవారు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, ఇతర భూతగణాలను ఆరాధించేవారు భూతగణాలను, నన్ను ఆరాధించేవారు నన్ను పొందుచున్నారు అని చెప్తున్నాడు. అంటే మనకి ఇంతకు ముందే అధ్యాయాల్లోనే చెప్పారు ఏమని, మీరందరూ ఇతర దేవతలు అంటే ఇది నేను ఈ ఒక ప్రభుత్వ యంత్రాంగానికి యజమాని నేనైతే నా కింద పనిచేసే ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇంద్రాది దేవతలందరూ కూడాను మీరందరూ వాళ్ళని పట్టుకుంటున్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా కూడా మీరు కొనుక్కున్న వాటిని అందించేది నేనే, మీకు కావాల్సిన కోరికలను తీర్చేది నేనే. అయితే ఎవరైతే నన్నే పట్టుకుంటారో అంటే అంతర్ముఖ సాధన ద్వారా ఆ పరమాత్మను పట్టుకుంటారో వారు నన్నే పొందుతున్నారు, వారికి నేను ప్రియమైన వాడిని, నాకు వాళ్ళు ప్రియమైన వాళ్ళు అని మనకి చెప్పడం జరిగింది, మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ఆ పరమాత్మను పట్టుకోవాలి అని చెప్పాడు. మీరు నా రూపాలను పట్టుకుంటున్నారు, నేను ఆ మూల చైతన్యాన్ని అయితే ఆ మూల చైతన్యం నుంచి నేను ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపం తీసుకొని వచ్చాను లోక కళ్యాణార్థం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీదకి. అయితే మీరు నా రూపాలను పట్టుకుంటున్నారు కానీ నన్ను పట్టుకోవట్లేదు, మూలాన్ని పట్టుకోవట్లేదు. నా రూపాలు పట్టుకున్నా అది నేను కాబట్టి మీరు కోరుకున్న వాటిని అయితే ఇస్తున్నాను, కానీ నన్ను పట్టుకున్న వాళ్ళే నన్ను పొందుతారు అని చెప్పాడు. మనం రూపాన్ని పట్టుకోవాలా, అది మూల చైతన్యాన్ని పట్టుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు వివరంగా, ఎంతో వివరంగా చెప్తున్నారు. మీరు రూపాన్ని పట్టుకుంటే రూపాన్నే పొందుతారు, నన్ను పట్టుకుంటే నన్నే పొందుతారు. ఇతర దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారట. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్తున్నారు, దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారు, పితృదేవతలను ఆరాధించేవారు వాళ్ళనే పొందుతారు. భూతాన్ని అంతే, ఇంకా ఇతర భూత గణాలని ఆరాధించేవారు వాటినే పొందుతారు. యద్యాజీనో అభిమాం అంటే నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు. మధ్యాజీ యాంతి మధ్యాజీనో అపిమాం, ఎవరైతే మధ్యాజీ అంటే ఆ పరమాత్మని ఆరాధిస్తారో ఆయన్నే పొందుతారు. ఆత్మని ఎవరైతే తెలుసుకుని ఆత్మతో అంతర్ముఖ సాధన ద్వారా ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ ఆత్మనే పొందుతారు, పరమాత్మనే పొందుతారు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. మనస్సు ఎట్టి భావనలతో కూడి ఉండును అట్టి రూపమునే పొందుచుండును. కాబట్టి జనులు ఏ దేవతలను అర్చుచుందరో వారు వారినే పొందుచున్నారు. మన మనస్సు ఈ రూపాలని వదలకుండా చేసేది. నేను అష్టావక్ర గీతలో చెప్పుకున్నాం రామకృష్ణ పరమహంస గురించి. రామకృష్ణ పరమహంస కాళీమాతని ఒక రూపంగా స్ట్రాంగ్ చేసేసుకున్నాడు. తన ఊహల ద్వారా ఒక రూపాన్ని సృష్టించుకుని ఆ మనసులో రూపాన్ని స్ట్రాంగ్ చేసేసుకోవడం వల్ల కళ్ళు మూసుకుంటే కాళీమాత రూపమే వచ్చేది. ఆయన అద్వైత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు, ఏకత్వ స్థితికి, కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఆ రూపం వచ్చేస్తే ఆ రూపం యొక్క తన్మయత్వంలో పడిపోతున్నాడు. ఆనంద బాష్పాలు, ఇంకా ఆయన వేరేగా వెళ్ళిపోతున్నాడు, కానీ ఏకత్వానికి వెళ్ళలేకపోతున్నాడు. అలాగా మన మనసు రూపాలని సృష్టిస్తుంది, ఆ రూపాల్లో మనం చిక్కుకొని ఉంటాము. ఆ చిక్కుకొని ఉండడం వల్ల మనం ఆ రూపాలనే ఆరాధిస్తున్నామని చెప్తున్నారు, వాటినే పొందుతున్నామట. అశాశ్వత దేవతలను పూజించు వారు వారినే పొందుతారు. ఆ రూపం శాశ్వతమైంది కాదు. ఇప్పుడు మన రూపం ఎలా శాశ్వతమైంది కాదు, మరి మూల చైతన్యం కూడా ఆ రూపాలను తీసుకుని వచ్చి రాముడుగా వచ్చి రాముడి శరీరంతో శాశ్వతంగా ఉండిపోయిందా, కృష్ణుడిగా వచ్చి కృష్ణుడి శరీరంతో ఉండిపోయిందా,
అల్లాగా వచ్చి అల్లా శరీరంతో ఉందా? జీసస్ ఆ భౌతిక శరీరంతో లేరు కదా ఎవ్వరు కూడా. ఏ రూపం కూడా భౌతిక శరీరంతో శాశ్వతంగా ఉండిపోలేదు. అందుకని మన ఇక్కడ ఏం చెప్తున్నారు? అశాశ్వతమైన వాటిని పట్టుకుని వాటిల్నే పొందుతున్నారు అంటున్నారు. అంటే రూపం అశాశ్వతమైంది, మూలమే శాశ్వతమైంది. మనం పట్టుకోవలసింది రూపాన్ని కాదు. మనము దేహంలో చిక్కుకుని ఉన్నాము. అలాగే ఆ పరమాత్మను కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన్ని కూడా దేహంతో అలంకారంతో చూడడానికే ఇష్టపడుతున్నది మన మనస్సు. అలంకారంతో చూడడానికే ఇష్టపడుతుంది. అందుకే ఎక్కడెక్కడ లేని పువ్వులు కోసుకుని వచ్చి దేవుడి పటాలకు అలంకరించేసి ఆనందపడిపోతూ ఉంటారు జనాలు. అంటే ఆ రూపంలో చిక్కుకుపోయి మనం ఎలా ఈ దేహధారిగా ఉండి అలంకరించుకుంటే మనకి ఎలా ఇష్టమో అలాగే భగవంతుడిని కూడా ఒక రూపంగా చూసి మనం ఆ రూపానికి అలంకారాలు చేసేసి ఆనందపడేది ఎవరు? మన మనస్సు. శాశ్వత పరమాత్మను ధ్యానించువారు అట్టి శాశ్వత రూపంనే చేరుదురు. కావున వారు ధ్యానించు పూజించు లక్ష్య రూపము శాశ్వతము అశాశ్వతమా అని విజ్ఞులు ముందుగా యోచన చేయవలను. పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు గాని లోకాలు గాని ఏదియో ఒక కాలం నశించుకోవారే. దేవతలు గాని భూతాలు గాని సర్వులు ఉపాధిని ధరించి వారే కనుక మనం దేన్ని పట్టుకోవాలి? ఇక్కడ మనం అశాశ్వతమైన వాటిని పట్టుకోవాలా, శాశ్వతమైన వాటిని పట్టుకోవాలా అని విజ్ఞులు యోచించి అడుగులు వేస్తారట. అంతేకాని నువ్వు దీన్నే పట్టుకో అని చెప్పట్లేదు. దేన్ని పట్టుకుంటే నువ్వు ఎలా ఉంటుందో చెప్తున్నారు అంతే. అవినాశి, అవ్యయుడు, సనాతనుడు, దేశకాలములకు వశము కానివాడు, అట్టి వాణిని అర్చించువారు ధ్యానించువారు నాశరహితంగా పరమాత్మ పదమునే పొందుచున్నారు. పరమాత్మ ఎవరు? అవ్యయుడు, సనాతనుడు. ఇంకా ఏంటి? దేశ కాలాలకి వశం కానివాడు, అంటే ఈ యొక్క ప్రకృతికి వశం కానివాడు. అటువంటి శాశ్వతమైన ఆ చైతన్యాన్ని పట్టుకోవాలి, మనం పట్టుకోవాల్సింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మళ్ళీ 26వ శ్లోకం చూద్దామండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రియతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవరు నాకు భక్తితో ఆకును గాని పువ్వును గాని పండును గాని జలమును గాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరుణుని యొక్క భక్తిపూర్వకముగా వసంగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రేమతో ఆరగించుచున్నాను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే నాకు భక్తితో, భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అన్నారు. అది భక్తి. మన స్వస్వరూపంతో అనుసంధానమై భక్తితో ఒక పత్రం గాని ఒక పువ్వు గాని ఏది ఇచ్చినా పరమాత్మకు ఆనందమేనట, ఏది సమర్పించినా ఆనందమేనట. ఎలా సమర్పించాలి? భక్తితో, స్వస్వరూపానుసంధానం, మన ఆత్మతో అనుసంధానమై ఆత్మస్థితిలో ఉండి నువ్వు ఎదుటి వారిని పరమాత్మగా భావించి మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనం అహం బ్రహ్మాస్మి, నేను ఒక దైవాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని అనుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తత్వం అసి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దైవ రూపాలే, ఆత్మ రూపాలే. మనలో దైవం ఉంటే అందరిలోనూ కూడా దైవం ఉంది. అలాగే మనం స్వస్వరూపానుసంధానంతో అనుసంధానమై అంటే ఆత్మస్థితిలో ఉండి, స్వస్వరూపానుసంధాన స్థితిలో ఆత్మస్థితిలో ఉండి భక్తితో ప్రేమతో మనం తీసుకునే ఆహారం ఏదైనా ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాము అనే భావనతో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని భోజనం చేసే ముందు ఆ శ్లోకం చదువుకుంటారండి చాలా మంది.
అంటే అంతా ఆ బ్రహ్మమే, ఆత్మ పదార్థమే అని. ఆ ఆ బ్రహ్మకి, ఆ ఆత్మకి, పరమాత్మకి అర్పణ చేస్తున్నాను అని. నేను తీసుకునే ఈ ఆహారం ఆ పరమాత్మకి అర్పణ చేస్తున్నాను. ఎందుకంటే మరి మనలో ఉన్నది ఆ దివ్యాత్మే కదా. అలాగే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఒక దివ్యాత్మ స్వరూపులుగా చూసి ప్రేమతో పెట్టాలి వాళ్ళకి. ఆ పరమాత్మకే మనం ఇస్తున్నాము అనే భావనతో మనం ఎవరికైనా ఏదైనా పెట్టాలి. మనం తీసుకున్నా అలాగే తీసుకోవాలి. మన లోపల ఉన్న ఆ దివ్యత్వానికి ఈ ఈ ఆహారాన్ని నివేదన చేస్తున్నాము అనే భావనతో మనం ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా ఒక దివ్యాత్మకి ఈ ఆహారాన్ని ఇస్తున్నాను. నువ్వు మంచినీళ్ళు ఇచ్చావా, పత్రం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా, ఫలం ఇచ్చావా అని కాదు. ఏది ఇచ్చినా అలాగే ఇవ్వాలి అని చెప్తున్నారు. దాన్ని నేను ఆరగిస్తాను అని చెప్పారు. అంటే ఇక్కడ కొంతమంది దీన్ని ఇంకొక రకంగా కూడా చూసుకోవచ్చు. సగుణోపాసకులు, ఇది నిర్గుణోపాసన. సగుణోపాసకులు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేది అని కూడా భావించుకోవచ్చు. మరి అది ఎవరు తింటున్నారు? పూజ చేసి తీసుకెళ్లి ఏదైనా నైవేద్యం పెడుతున్నారు. ఏమీ ఆడంబరాలు అక్కర్లేదు మీరు. అలా చూసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ఆడంబరాలు ఏమీ అవసరం లేదు. చాలా నిరాడంబరంగా కోరుకుంటున్నాడు. మనల్నేం 10 రకాల పిండి వంటలు చేసి పెట్టమంటలేదు పూజ చేసుకునేటప్పుడు. చాలా నిరాడంబరంగా నువ్వు పత్రం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా, ఫలం ఇచ్చావా అని కాదు. నువ్వు ఏదిచ్చినా భక్తితో, ప్రేమతో ఇవ్వు అని. మరి అక్కడ పెట్టిన నైవేద్యాన్ని మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు? మనమే కదా తీసుకుంటున్నాము. ఆ ప్రసాదం అని ఎవరికి పెడుతున్నాము? మన చుట్టూ ఉన్న వాళ్ళకే కదా ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అని పెడుతున్నాము. అక్కడ తినేది ఆ ఆ ఆ ఫోటో రూపంలో ఉన్న దేవుడా, మన లోపల ఉన్న పరమాత్మక పెడుతున్నాం మనం. అక్కడ ఇలా చూపిస్తున్నాము, తీసుకొచ్చి మనం ప్రసాదాన్ని తీసుకుంటున్నాము మన లోపలికి. అలాగే ఇతరులకు పెడుతున్నాము. అంటే అక్కడ తినేది ఎవరు? మనలో ఉన్న ఆ దివ్యాత్మకి సమర్పిస్తున్నాము అని ఆహారాన్ని తీసుకోవాలి. ఎదుటి వాళ్ళలో కూడా ఆ దివ్యాత్మను చూసి ఆ ఒక పరమాత్మకే మనం నివేదన చేస్తున్నాము అనే భక్తితో, ప్రేమతో వాళ్ళకి పెట్టాలి. 28వ శ్లోకం అండి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైశ్యసే. శుభాశుభ ఫలై రేవం మోక్షసే కర్మ బంధై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైశ్యసి. అంటే ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడై పుణ్య పాపములు ఫలములుగాను కర్మబంధముల నుండి నీవు విడువడగలవు. అంటే పుణ్యాలు, పాపాలు ఫలములుగా గల కర్మబంధాల నుండి నువ్వు విడివడతావు. అట్లు విడివడిన వాడవై నన్ను పొందగలవు. ఇక్కడ ఇంకా దీని ముందు శ్లోకం ఒకటి చూద్దామండి. యత్కరోషి యదస్నాసి యజ్ఞఘోషి దదాసి ఎత్త పశ్యసి కౌంతేయ తత్పురుష్య మదర్పణం. 27వ శ్లోకం. యత్కరోషి యదస్నాసి యజ్ఞుఘోషి దదాసి ఎత్త పశ్యసి కౌంతేయ తత్పురుష్య మదర్పణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, నీవేది చేసినా, తినిన, హోమమనర్చిన, దానం చేసిన, తపస్సు చేసిన దానిని నాకే అర్పింపము. ఇప్పుడు మనం పత్రం, పుష్పం, ఫలంతో ఏం చెప్పాడు? నువ్వేది సమర్పించిన భక్తితో, ప్రేమతో సమర్పించున్నాడు. అది దానికి ఇక్కడ ఇంకా వివరంగా చెప్తున్నారు. ఏంటంటే నువ్వేది చేసినా, నువ్వే పని చేసినా, నువ్వు తిన్నా, హోమం చేసినా, దానం చేసినా, అంటే ఎవరికైనా ఇచ్చినా, నువ్వు తీసుకున్నా, ఎవరికైనా ఇచ్చినా, నువ్వేం చేసినా నాకే అర్పిస్తున్నాను అనే భావనతో నువ్వు చెయ్యి. అంటే ఆ పరమాత్మకే అర్పణ చేస్తున్నాను. ఇది మనం ఆహారం తినేటప్పుడు నా లోపల ఉన్న ఆ దివ్యాత్మకే
ఈ ఆహారాన్ని నివేదన చేస్తున్నాను అనే భావనతో తినాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ దివ్యాత్మకే ఆ వాళ్ళలో ఉన్న తత్వమసి నాలో ఏదైతే ఉందో అవతల వారిలో కూడా అదే దివ్యాత్మ స్వరూపం ఉంది కాబట్టి మనం దేహాన్ని చూడకూడదు. ఆ లోపల ఉన్న దివ్యాత్మను చూసి వారికి ఇవ్వాలంట. నాకే సమర్పిస్తున్నాను అనే భావనతో మీరు ఇవ్వండి. మీరు తినండి. మీరు దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా ఏదైనా నాకే సమర్పణ చేస్తున్నాననే భావంతో చేయండి అని చెప్తున్నారు. అంటే ఇదంతా ఆ పరమాత్మకే సమర్పణ చేస్తున్నాము అనే భావనతో మనం చేయాలి. అలా చేసినప్పుడు ఈ ప్రకారంగా కర్మ సమర్పణ యోగంతో కూడిన వాడై పుణ్య పాపముల ఫలముగా గల కర్మబంధముల నుండి నీవు విడువడగలవు. కర్మబంధాన్ని ఎలా దాటగలవు? నువ్వు కర్మ చక్రాన్ని ఎలా దిగేయగలవు? మనం ఎన్నో జన్మలుగా ఎన్నో కర్మలు చేసుకుని ఉన్నాము. వాటి ఫలాన్ని మనం సంచిలో వేసి తెచ్చుకొని అనుభవిస్తున్నాము. అంటే ఆ యొక్క కర్మ ఫలాలు ఆ యొక్క కర్మ చక్రాన్ని నువ్వు ఎలా దిగేయగలవు అంటే ఈ విధంగా దిగేయగలవు అని చెప్తున్నారు. ఎలాగా? కర్మ సమర్పణ యోగంతో కర్మను మనం సమర్పించేస్తున్నాం. మనం చేసే ప్రతి పనిని ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాము అనే భావంతో మనం తిన్నా, పెట్టినా, దానం ఇచ్చినా, యజ్ఞం చేసినా, హోమం చేసినా, ఏమి చేసావనేది కాదు. నువ్వేది చేసినా, ఏ లోక కళ్యాణ కార్యక్రమం గాని, ఏ దైవ కార్యం గాని, ఏ లోక కళ్యాణ కార్యం గాని, ఒక ఆహారం తిన్నావు గాని, లేతే అన్నదానం చేసావు, అది కానీ ఏదైనా సరే నువ్వు తిన్నా ఎవరికైనా పెట్టినా ఆ పరమాత్మకి సమర్పణ చేస్తున్నాను అనే భావంతో కర్మ సమర్పణ అన్నాడు దీన్ని. అంటే మనం చేసే పనిని ఆయనకి సమర్పణ చేసేస్తున్నాము. అటువంటి వారు ఈ పుణ్య పాపాలు ఫలముగా గల కర్మల నుంచి అంటే మనకు కర్మలు ఎక్కడి నుంచి ఏర్పడినాయి? కోరికతో ఏర్పడినాయి. కోరిక మనం పుణ్యం కావాలని కోరుకున్నప్పుడు పుణ్య ఫలాలను ఇచ్చాడు, స్వర్గ సుఖాలను ఇచ్చాడు. మరి అలాగే మనం చేసిన పాపాల వల్ల కూడా మనం కర్మల్ని అనుభవిస్తాం. ఇది కావాలనుకున్నప్పుడు అది వస్తుంది. 2 ఉంటాయి. అందుకని ఆ పుణ్య పాపాల యొక్క ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పుణ్యాల వల్ల భోగాలను అనుభవిస్తున్నాం. పాపాల వల్ల కర్మల్ని అంటే కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు ఇవన్నీ అనుభవిస్తున్నాము. 2 అనుభవిస్తున్నాము. మనం చేసుకున్న పుణ్యవసాన అవి, ఇవి కూడా అనుభవించాల్సొస్తుంది. అందుకని ఈ పాప పుణ్యాల యొక్క ఫలాలుగా గల వీటిని నువ్వు అనే కర్మబంధం నుంచి నువ్వు దిగిపోతావు. కర్మచక్రం నుంచి దిగిపోతావు. విడివడగలవు. అట్లు విడివడని వాడవై నన్నే పొందగలవు. నువ్వు అప్పుడు అలా విడిపోయినప్పుడు పూర్తిగా పరమాత్మ స్థితిని నువ్వు పొందగలుగుతావు. ఆ కర్మ చక్రాన్ని నువ్వు దిగేస్తావు. నువ్వు చేసే పనులన్నీ కూడా ఆ పరమాత్మ స్థితిలో ఉండి చెయ్యమని చెప్తున్నారనమాట. ఆత్మస్థితిలో ఉండి మనకు ముందే రెండో అధ్యాయంలో చెప్పాడు. ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఆ శ్లోకం. త్రైగుణ్యం విశ్యావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వు ఆత్మస్థితిలో ఉండు అని చెప్పాడు. ఆత్మవాన్ గా జీవించు అని చెప్పాడు. ఎప్పుడు నువ్వు ఆత్మవాన్ గా జీవించు. శుద్ధ సాత్విక స్థితిలో ఉండు. యోగక్షేమాల గురించి ఆలోచించొద్దు. ద్వంద్వాలకు అతీతంగా ఉండు. నువ్వు ఆత్మస్థితిలో ఉండు అని. మళ్ళీ ఈ ఇవన్నీ వివరించి కూడా ఇక్కడ ఎంతో వివరంగా ఇంకా మనకి చెప్తూ ఆ కర్మ బంధాలు పుణ్య పాపాలు పాప పుణ్యాలు వల్ల కలిగే ఆ కర్మ బంధాల నుంచి ఎప్పుడైతే నువ్వు కర్మ సమర్పణతో అంటే ఆ పరమాత్మకి సమర్పణ చేస్తూ నువ్వు అదే ఆత్మస్థితిలో ఉండి నువ్వు ఎప్పుడు చేస్తావో నువ్వు ఆ కర్మ చక్రం నుంచి దిగిపోయి నువ్వు ఆ దివ్యాత్మనే పొందుతావు, నన్నే పొందుతావు అని చెప్తున్నారు. 34వ శ్లోకం అండి. మన్మనామో భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామేవ వైశ్యసి యుక్తైవ మాత్మానాం మత్పరాయణః. మన్మనా మద్భక్తో
మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామేవ వైశ్యసి యుక్తైవ మాత్మనాం మత్పరాయణ. అంటే నాయందే మనస్సు గలవాడవు, నా భక్తుడవు, నన్నే పూజించువాడవు అగును. నాకు నమస్కరింపుము. ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకుని వాడై తుదకు నన్నే పొందగలవు. అంటే ఎవరైతే మన్మనా బహు మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు, ఎవరైతే ఆత్మనే పొందుతారో, ఎవరైతే ఆత్మకే నమస్కారం చేస్తారో, అంటే ఇక్కడ మనం శరణాగతి పొందాల్సింది మన లోపల ఉన్న ఆత్మకి. ఎవరైతే ఆత్మయందే మనస్సు కలిగి ఉంటాడో, అంటే ఈ మనస్సును శూన్యం చేసుకుని ఆత్మ చైతన్యంలోనికి ఎవరైతే వెళ్తారో ఆ మనస్సుని అంతర్ముఖం చెయ్యాలి. ఎవరైతే ఈ ఈ యొక్క పరమాత్మ స్థితిలో నిరంతరము ఉంటూ అదే స్వస్వరూపానుసంధాన స్థితిలో ఉంటారో వారు చివరకు నన్నే పొందుతారు, అంటే ఆ పరమాత్మ స్థితినే పొందుతారు అని చెప్పి మళ్ళా మరొకసారి ఇక్కడ వివరంగా మనకు చెప్తున్నారనమాట. ఇక్కడ నన్నే, మా, మయ ఇలాంటి పదాలు వచ్చినప్పుడల్లా కూడా మనము ఆ పరమ ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మయందే స్థితమై, ఆత్మయందే లగ్నమై, ఆత్మనే, ఆత్మకే, మన లోపల ఉన్న ఆ దివ్యాత్మకే నమస్కరిస్తూ, అంటే అనుసంధానమై దానికే శరణాగతి పొంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మనే పొందుతారు. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావనతో ఉంటే దానినే పొందుతావు. నువ్వు దేహ భావనతో నిరంతరం ఉంటే దేహాన్నే, ఆ భావనలోనే ఉండి దుఃఖాల్ని పొందుతావు. నువ్వు ఆత్మ భావనతో ఉండి అలా ఉంటే నువ్వు ఆత్మనే, ఆత్మస్థితిలోనే ఉండి ఆనందాన్ని పొందుతావు. ఇది 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి అంటే ఐశ్వర్యం అంటండి. ఈ ఐశ్వర్యం, అందరూ ఐశ్వర్యం కావాలని కోరుకుంటాం కదా. ఏంటంటే ఈ చరాచర ప్రపంచం అంతయు కూడా భగవంతుని యొక్క వ్యక్త రూపం. ఆయన అవ్యక్తంగా ఉన్నాడు. మనకి ఈ చరాచర ప్రపంచం అంతా కనిపించేదంతా వ్యక్తంగా ఉంది. అంటే ఇదే ఆయన ఇచ్చిన ఐశ్వర్యం. ఈ భూమిని సృష్టించాడు, ఈ యొక్క వనరులను సృష్టించాడు, ఈ ప్రకృతిని సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న ఐశ్వర్యాన్ని మనకి అనుభవించడానికి కావలసిన వనరులన్నిటిని ఇచ్చాడు. ఇదే కదా ఐశ్వర్యం అంటే. ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరు? పరమాత్మ. అదే విభూతి. విభూతి అంటే ఐశ్వర్యము. ఇందులో మరి ఎక్కువ శ్లోకాలు ఏం లేవండి మనం చెప్పుకోవడానికి. అంటే అంతా పరమాత్మ, నేను అంతటా ఉన్నాను అని వివరణిస్తున్నాడు. ఇది ఎవరికాళ్ళు చదువుకున్నా కూడా ఆ తాత్పర్యం చదివితే మీకు అర్థమైపోతుంది. పెద్దగా ఇది అర్థం కానిది ఏమి లేదంటే అన్నింటా నేనే ఉన్నాను, అన్నిట్లోనూ ఈ ఉత్పత్తిని నేనే, ఇక్కడ ఈ సృష్టి, ఈ అంతా సృష్టించింది నేను, అన్నిట్లో నేను ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక్కొక్క రకంగా. అయితే ఇక్కడ 4వ శ్లోకం 5వ శ్లోకం చూద్దాం. బుద్ధిర్దాన మహ సమ్మోహ క్షమా సత్యం తమస్సమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవచ అహింస సమత తుష్టిస్తపో దానం యశో యశ భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విద. బుద్ధిర్ధాన మనస్సమ్మోహ క్షమా సత్యం తమస్సమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవచ అహింస సమత తుష్టిస్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విద. దీని తాత్పర్యం చూద్దాం. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము,
కీర్తి అపకీర్తి ప్రాణుల యొక్క ఈ ప్రకాశములైన నానా విధముల యొక్క గుణములను నా వల్లే కలుగుచున్నవి. అంటే ఈ ఈ ఈ యొక్క గుణాలన్నీ కూడా ఈ ప్రకృతి నుంచే కలుగుతున్నాయి. బుద్ధి జ్ఞానము మోహరాహిత్యము ఇది పరమాత్మ నుంచి మనం పొందుతున్నాం. బుద్ధిని, జ్ఞానాన్ని, మోహరాహిత్యాన్ని, ఓర్పు, సత్యము. ఆత్మను పట్టుకుంటేనే కదండి ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఆత్మను పట్టుకోకపోతే మనకి ఇవేమీ రావు. బుద్ధి రాదు, జ్ఞానం రాదు. బుద్ధి ఎలా ఉంటుంది? మనస్సుతో కూడిన బుద్ధి ఉంటుంది. మనం ధ్యానం చెయ్యకపోతే, అంతర్ముఖ సాధన చెయ్యకపోతే మన బుద్ధి ఎలా ఉంటుంది? మనస్సుతో కూడిన బుద్ధి, ప్రాపంచిక బుద్ధి ఉంటుంది. అది మంచి చెడులను వివరిస్తుంది. ఆత్మతో కూడిన బుద్ధి సరి అయిన జ్ఞానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా అంతర్ముఖమయ్యామో మన బుద్ధి ఎలా అవుతుంది? ఆత్మతో కూడిన బుద్ధి అవుతుంది. మనస్సు మాయమైపోతుంది. బుద్ధి ఉంటుంది. బుద్ధి ఆత్మ ఎలా చెప్తే అలా వింటుంది అనమాట. జ్ఞానము, మోహరాహిత్యము, మోహాన్ని తొలగించుకోవడం, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, దమము, శమము, సుఖము, దుఃఖము, ఇవి కూడా సుఖ దుఃఖాలు, పుట్టుక, నాశము అంటే ఇవి కూడా ఆ పరమాత్మ వల్ల జరుగుతున్నాయి కదా ఈ సృష్టి అంతా కూడా. అందుకని ఇదంతా నా వల్లే జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ 16 అనుకూల గుణాలంట, 4 ప్రతికూల గుణాలంట. ఈ 4 ఏంటి? దుఃఖము, నాశము, భయము, అపకీర్తి. ఈ 4 ప్రతికూల గుణాలు. ఇవి ఈ ప్రకృతి నుంచి మనం అనుభవిస్తున్నాము. ఈ భయము, నాశనము, అపకీర్తి ఇవన్నీ కూడా మనం కీర్తి కోరుకున్నప్పుడు అపకీర్తి, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? అంటే ఈ ప్రకృతి నేను ఈ ఈ దేహము అనుకున్నప్పుడు మనం ఈ యొక్క కంటికి కనిపించేదే సత్యము అనుకున్నప్పుడు మనకి ఇవి వస్తున్నాయి. అలా కాకుండా అంతర్ముఖ సాధన ద్వారా పరమాత్మ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి అంతా నేను సృష్టించిందే. ఈ సృష్టి నుంచి మీరు ఈ దేహము అనుకున్నప్పుడు ఇలా ఉంటున్నారు. అంతర్ముఖ సాధన ద్వారా నన్ను తెలుసుకున్నప్పుడు ఆ శమధమాలతో మనం అంతర్ముఖ సాధన చేసినప్పుడు ఏం ఏం పొందుతున్నాం? బుద్ధిని, జ్ఞానాన్ని, మోహరాహిత్యాన్ని, ఓర్పుని, సత్యాన్ని పొందుతున్నాం అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా సప్త ఋషుల నుంచి మనం ఈ ఈ యొక్క మొత్తం అందరూ కూడా సప్త ఋషుల యొక్క వాళ్ళ అంశ నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ కూడా అని చెప్తున్నారు. ఇంక ఇవన్నిట్లోనూ కూడా మనం ఎవరికి వాళ్ళు చదివి తెలుసుకోవచ్చండి. నేను ఇంకా ఈ విశ్వరూప సందర్శన యోగాన్ని కూడా వివరించడం లేదు. ఇంకా మనం భక్తి యోగానికి వెళ్ళిపోదాం. భక్తి అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడే స్వస్వరూప సంధానే భక్తి రీత్యా విధీయతే అని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. అదే ఈ 12వ అధ్యాయం భక్తి యోగం. ఇందులో 2వ శ్లోకం తెలుసుకుందాం. మయావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తేమే యుక్త తమామాత. మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తేమే యుక్త తమామాత. అంటే తాత్పర్యం ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు,
నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవ చింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము అని చెప్తున్నాడు. విశ్వరూప సందర్శనంలో అర్జునుడికి అర్జునుడు అడిగాడు, నువ్వు ఇవన్నీ నేనే, ఇవన్నీ ఈ ఉత్పత్తి ఇవన్నీ నా వల్లే జరిగినవి అని చెప్తున్నావు, అంతటా నేనే ఉన్నానని చెప్తున్నావు, నిన్ను నేను చూడాలి ఆ విధంగా అని అడిగితే, అప్పుడు నువ్వు ఈ బాహ్య నేత్రాలతో చూడలేవు, బాహ్య నేత్రాలతో నన్ను దర్శించలేవు, నీకు ఆ దివ్య నేత్రాన్ని నేను ప్రసాదిస్తాను అని ఏం చేశాడు, అర్జునుడికి థర్డ్ ఐ ఇచ్చాడు అనమాట. థర్డ్ ఐ ఓపెన్ చేశాడు ఆ పరమాత్మ. ఆ మనోనేత్రం దివ్య నేత్రాన్ని తెరుచుకునేలాగా చేశాడు. చేసి ఆ దివ్య నేత్రం ద్వారా తన విశ్వరూపాన్ని చూపించాడు. లేదంటే ఎవరు ఈ బాహ్య నేత్రాలతో భగవంతుణ్ణి చూడలేరు, ఈ కళ్ళు దర్శించలేవు, ఆ వెలుగును తట్టుకోలేవు ఈ కళ్ళు. అంత శక్తి ఈ ఈ ఫిజికల్ నేత్రాలకు లేవు. ఆ యొక్క ఆ మూల చైతన్యం యొక్క తేజస్సుని చూడగలిగే శక్తి ఈ బాహ్య నేత్రాలకు లేదు. అందుకనే దివ్య నేత్రాన్ని ప్రసాదించి, అంటే థర్డ్ ఐ ఓపెన్ చేసి నువ్వు నన్ను ఆ విధంగా చూడగలవు అని ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. ఆ వెలుగుని తట్టుకోలేకపోయాడు. అలా కూడాను ఆ తేజస్సుని అంతటా వ్యాపించి ఉంది. మరి రామకృష్ణ పరమహంస తను రూపంగా భావించి ఆ రూపాన్ని తోతాపురి ఇక్కడ మధ్యలో నేను ఆ రూపాన్ని దాటలేకపోతున్నాను అంటే ఆ గాజు ముక్కతో ఇక్కడ ఘాటు పెట్టి ఆయనకి స్ఫురణ కలిగించి ఆ తన్మయత్వం నుంచి ఆ ఖడ్గంతో అమ్మవారిని రెండుగా నరికేలాగా, అంటే ఏదైతే ఊహల నుంచి రూపాన్ని తెచ్చుకున్నాడో ఆ ఊహల ద్వారానే ఒక ఖడ్గాన్ని తీసుకుని మనస్సు నుంచే దాన్ని రెండుగా చేసేలాగా ఆయన ఆ స్ఫురణకు తీసుకొచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ ఊహా రూపాన్ని ఆ ఊహా ఖడ్గంతోనే ఖండించాడో, ఆ రూపం మాయమైపోయిందో, అప్పుడేమైంది, అంతటా ఇంకా వేరుగా ఎక్కడ ఏది కనిపించలేదన్నమాట. అంతా దివ్య తేజస్సే. అతను ఒక నదిలా ఉన్నవాడు ఒక మహాసాగరంలో కలిసిపోయినట్టుగా జరిగింది. మరి ఇక్కడ అదే పరమాత్మ అర్జునుడికి చూపిస్తాడు. అంటే నువ్వు నన్ను ఈ రూపాన్ని నేను కాదు, నా యొక్క దివ్య తేజస్సును చూడాలంటే రూపాన్ని ఎలాగా చూస్తున్నాడు, ఎదురుగుండా ఉన్నాడు పరమాత్మ కృష్ణుడు. మరి ఎందుకు అడిగాడు అర్జునుడు, ఇంకా ఎదురుగుండా దేవుడు కనిపిస్తున్నాడు కదా, కానీ ఎందుకు అడిగాడు, నీ దివ్య తేజస్సు నేను చూడాలని అడిగాడు. అంటే అంతటా వ్యాపించి ఉన్న దివ్య తేజస్సుని చూడాలనుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆ దివ్య నేత్రాన్ని ఇచ్చి ఆ దివ్య నేత్రం తెరుచుకునేలా చేసి దివ్య నేత్రం ద్వారా తన యొక్క విశ్వరూపాన్ని, అంటే తన యొక్క తేజస్సు చైతన్యం ఎంతగా విస్తరించి ఉందో దాన్ని అంతటినీ చూపించాడు. అది మనం దివ్య నేత్రాలతోనే చూడగలం. అందుకనే అంతర్ముఖంగా మాత్రమే ఆ దివ్య చైతన్యాన్ని మనం అనుభూతి చెందగలం, కానీ ఈ బాహ్య నేత్రాలకి కనిపించేది కాదు భగవంతుడు అని విశ్వరూప సందర్శన యోగం తెలియజేస్తుంది మనకి. నువ్వు బాహ్యంగా వెతికితే నీకెక్కడ దేవుడు కనిపించడు, నువ్వు దేవుడిని చూడలేవు. దేవుణ్ణి చూద్దామని నువ్వు ఎక్కడెక్కడికి తిరిగినా రూపాన్నే చూస్తావు, గాని ఆ మూల చైతన్యాన్ని దర్శించలేవు. నువ్వు మూల చైతన్యాన్ని, ఆ దివ్య తేజస్సు అనుభూతి చెందాలి, తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖం అవ్వు అని తెలియజెప్పేది విశ్వరూప సందర్శనం. అందుకని మనం ఎలా తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ సాధన ద్వారానే, అంతర్ముఖం అవడం ద్వారానే ఆ దివ్యాత్మని మనం తెలుసుకోగలుగుతాము అని తెలియజేస్తుంది. ఇక్కడ దాని నుంచి తర్వాత వచ్చింది భక్తి, అంటే స్వస్వరూపానుసంధానం. ఇక్కడ ఏం చెప్తున్నారు, అర్జునుడు అడిగాడు అనమాట. అందుకని దానికి చెప్తున్నారు, నాయందు మనస్సు నిలిపి నిరంతరం దైవ చింతనా పరులై, అంటే ఆత్మచింతనతో తదేక నిష్టతో ఆత్మచింతనతో ఆత్మయందే మనస్సు నిలిపి మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై ఎవరైతే ఉపాసిస్తారో, అంటే ఈ సాధన చేస్తూ ఉంటారో వారు ఉత్తమ యోగులు. ఇక్కడ యోగులు అన్నాడు అంటే వాళ్ళే ఉత్తమ యోగులు. అంటే ఈ నిర్గుణోపాసనే గురించే చెప్తున్నాడు.
ఇక్కడ మనకి 35 జ్ఞాన లక్షణాల గురించి చెప్పారనమాట అండి. జ్ఞానము గొప్పది. ఈ జ్ఞానం గురించి తెలియజేశారు. 12వ శ్లోకం చూద్దాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానావాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగస్త్య గచ్ఛాంతి రనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగస్థ గచ్ఛాంతి రనంతరం. అంటే అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది కదా, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము అంటే ధ్యాన కాలమందు మాత్రమే నిర్విషయముగా ఉండే మనస్థితి కలుగుతుంది. ధ్యానము కంటే కర్మఫలమును విడుచుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగంచే శీఘ్రముగా శాంతి లభించుచున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అభ్యాసము, ఈ సాధన చేయడం కంటే జ్ఞానం శ్రేష్టమైనది, జ్ఞానాన్ని పొందడం శ్రేష్టమైనది. సాధన ద్వారానే మనకి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే మనకి తదేక నిష్ట కలుగుతుంది. ఈ ధ్యానం గొప్పదని చెప్తున్నారు. ఈ ధ్యానం కన్నా కూడా మనం నిష్కామ కర్మయోగం అంటే ధ్యానం చేస్తూ ఈ సాధన చేసేసాము మనము అనుకుంటే సరిపోదు, నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. అప్పుడు మీ చిత్తము, ఇప్పుడు మనకి ధ్యానం సరిగా కుదరటం లేదు, ధ్యానం చేస్తున్నాము, ధ్యానం అని చెప్పారు, కొత్తల్లో బాగానే కుదురుతుంది, తర్వాత మళ్ళీ కుదరడం లేదంటే ఇంకా నీ చిత్తం ఎలా ఉండి నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించినప్పుడు చిత్తం పూర్తిగా శూన్యమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు, నువ్వు నిష్కామ కర్మయోగాన్ని కూడా అవలంబించినప్పుడే నీ చిత్తము పూర్తిగా శూన్యమవుతుంది. తొందరగా చిత్తం శూన్యమవుతుంది. మనస్సు తొందరగా శూన్య స్థితులకు ఎలాగెళ్ళగలుగుతుంది అంటే మనం ధ్యానం చేస్తూ నిష్కామ కర్మయోగాన్ని అవలంబించినప్పుడు. ధ్యానం శ్రేష్టమైనదని చెప్తున్నారు. జ్ఞానం కంటే అంటే ఈ పుస్తక జ్ఞానం కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము, ధ్యానం ద్వారా మనం పొందేది ఏంటి? అనుభవపూర్వకమైన జ్ఞానము. ఆ జ్ఞానం గొప్పది. ఈ జ్ఞాన విషయంలో తదేక నిష్ఠతో చింతన చేయడం కంటే అనుభూతి మనర్చుకున్నట్టయే ధ్యానము. అంటే దాన్ని మనం పొందిన దాన్ని అనుభూతి చెందడము ధ్యానము. ధ్యానం ద్వారా మనం ఏం చేస్తాము? లోపల ఉన్న ఆ దివ్యాత్మని అనుభూతి చెందుతున్నాము. ఆ అనుభూతి చెందడమే ధ్యానం. వాచా జ్ఞానం కంటే శాస్త్ర జ్ఞానం కంటే ధ్యానం గొప్పదని చెప్తున్నారు. అంటే నాకు అన్ని తెలుసు, శాస్త్రములు తెలుసు అని వాక్కుతో మాట్లాడే ఈ జ్ఞానం కన్నా నువ్వు అనుభవపూర్వకంగా పొందే ఆత్మ జ్ఞానమే గొప్పది, ధ్యానమే గొప్పది అని చెప్తున్నారు. ఇక్కడ భక్తి యోగంలో చెప్పేది ధ్యానము శ్రేష్టమైనది అని. ఆ ధ్యానంలో నువ్వు కర్మ ఫలాల్ని త్యజిస్తూ మనస్సు పూర్తిగా శూన్యం కావాలి, నీకు చక్కటి ధ్యాన స్థితులు కలగాలి, నువ్వు అంతర్ముఖ సాధనలో మంచి అనుభూతిని పొందాలి, ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. మనకి ధ్యానం చేస్తూ నాకు ఇది కావాలి అది కావాలి అని కోరేసుకుంటూ ఉంటే, కోరికలతో మనం ధ్యానం చేస్తే మనసు ఎక్కడ శూన్యం అవుతుంది? మనసు శూన్యం కాదు. కోరికలతో ఉన్నప్పుడు ఎప్పటికీ మనసు శూన్యం అవ్వదు. కోరికలు అనేవి మనస్సు యొక్క స్థితి. ఫలాసక్తి అనేది మనస్సుది. ఫలాసక్తి లేకుండా ఉండేది ఆత్మ. ఆత్మస్థితిలో ఉండి నువ్వే పని చేసినా ఫలాసక్తి లేకుండా అని చెప్పాడు. అందుకే అంటే నువ్వు ధ్యానం చేస్తే శూన్యస్థితిని పొందుతున్నావు. కళ్ళు మూసుకుని ఉన్నంతసేపు కొంత సమయం కష్టపడి సాధన అలవాటు చేసుకున్న తర్వాత, కానీ నిరంతరం నీ చిత్తం శూన్యంగా ఉండాలంటే నువ్వు కర్మ ఫలాసక్తి లేకుండా నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి అని చెప్తున్నారు. ధ్యానంలో సాధన ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆ సాధన అభ్యాసం
పూస విద్య అన్నారు. అభ్యాసం ద్వారా సాధన చేస్తూ మనం ఆ మనసును శూన్యం చేసుకుంటున్నాం కళ్ళు మూసుకున్నప్పుడు. కానీ కళ్ళు తెరిచినప్పుడు మరలా ఈ చిత్తం శూన్యంగా ఉంటుందా? కళ్ళు తెరిచినప్పుడు మనసు శూన్య స్థితిలో ఉండడం లేదు. ఎందుకు? మనం మళ్ళీ ఫలాసక్తితో పనులు చేస్తున్నాం గాబట్టి. నువ్వు ఆ ఫలాసక్తి లేకుండా పని చేసినప్పుడు, నిష్కామంగా నువ్వు పనులు చేస్తున్నప్పుడు, నువ్వు అలాంటి నిష్కామ కర్మయోగిగా నువ్వు మారినప్పుడు, ధ్యానం చేస్తూ నిష్కామ కర్మయోగిగా ఉన్నప్పుడు, నీ యొక్క చిత్తము ధ్యానం చేయలేనప్పుడే, ధ్యానం చేసినప్పుడే కాదు, ధ్యానం చెయ్యనప్పుడు కూడా మామూలు స్థితిలో కూడా శూన్యంగా ఉంటుంది. నీ మనోశూన్యంతో ఉంటావు. ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటావు. ధ్యాన స్థితిలోనే కాకుండా మామూలుగా ఉన్నప్పుడు కూడా మనం నిశ్చలంగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఇక్కడ అంటే జ్ఞాన లక్షణాలు మనకి జ్ఞాని గురించి అనుభవ జ్ఞానం ఇదంతా ముందు చెప్పారు కదా ధ్యానం గురించి ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ జ్ఞాన లక్షణాలు చెప్తున్నారండి. ఇక్కడ ఇంకొక రెండు ముందు శ్లోకాలు ఉన్నాయి 13, 14. వీటిని చూద్దాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార దుఃఖ సుఖ క్షమి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియః. అంటే ఇక్కడ తాత్పర్యం సమస్త ప్రాణుల ఎడల దేశం లేనివాడు, ద్వేషం లేనివాడు. ఇక్కడ ఇవి జ్ఞాన లక్షణాలు, జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు. ఒక ఆత్మజ్ఞాని ఇలాంటి లక్షణాలతో ఉండాలని. సమస్త ప్రాణుల ఎడల ద్వేషం లేనివాడు, మైత్రి కరుణ కలవాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఖములందు సమభావం కలవాడు, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండివాడు, యోగయుక్తుడు, మనస్సును స్వాధీనపరుచుకొనినవాడు, దృఢమైన నిశ్చయమును గలవాడు, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడు, నాయందు భక్తి కలవాడు ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. జ్ఞాన లక్షణాలు అంటండి, జ్ఞానికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నారనమాట. 35 జ్ఞాన లక్షణాల గురించి చెప్పారు ఈ భక్తి యోగంలో. మనము ఇలా ఉండాలి అని. సమస్త ప్రాణుల ఎడల అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అన్నిటితోనూ సమస్త ప్రాణులతోనూ మైత్రి మిత్రత్వము. పత్రి గారు చెప్పింది అదే కదా, అన్ని జీవులతోనూ మనం మైత్రి తత్వంతో ఉండాలి అని, కరుణతో ఉండాలి అని. ఎందుకు? అవి కూడా మనలాగే స్వేచ్ఛ కోరి ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చాయి. అందుకని ఈ అన్నిటితోనూ మనం మైత్రి కలిగి కరుణ కలిగి ఉండాలి అని చెప్పారు. మైత్రి కలవాడు, కరుణ కలవాడు అంటే ఒక్కళ్ళు ఇద్దరని చెప్పట్లేదు, ఇవన్నీ సమస్త ప్రాణుల పట్ల అన్నారు. మైత్రి కరుణ కలవాడు, అహంకార మమకారములు లేనివాడు. అహము ఉండకూడదు, మమకారం ఉండకూడదు, ఏ కారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. సుఖాలోచన దుఃఖాలోచన సమస్థితిలో ఉండేవాడు. సుఖాలకి పొంగిపోకుండా, దుఃఖాలకి కృంగిపోకుండా రెండింటినీ సమానంగా తీసుకునేవాడు. ఓర్పు కలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తి. ఎప్పుడు అసంతృప్తి అనేది మనం అష్టావక్ర గీతలో చెప్పారు. అసంతృప్తి పురుగులాగా తినేస్తూ ఉంటుంది. అదో క్యాన్సర్ ఎలాగైతే తినేస్తుందో లోపల హృదయంలో ఒక క్యాన్సర్ వచ్చినట్టుగా పురుగులా తినేస్తుంది నిన్ను అసంతృప్తి. అందుకని సంతృప్తితో ఉండాలి అని చెప్పారు. ఎల్లప్పుడూ మనకి ఏది లభించిందో దాని పట్ల సంతృప్తి. నీకు ఈ రోజు ఏ ఆహారం లభించిందో దాని పట్ల సంతృప్తి, మనకున్న సంపదల పట్ల సంతృప్తి. ఇంకా పరుగులు పెట్టడం మానేసి ఉన్న దానితో సంతృప్తితో జీవించమని చెప్తున్నారు.
మనకి ఏది లభించిందో దానితో సంతృప్తి. యోగయుక్తుడు అంటే యోగ సాధనలో ఉన్నవాడు, ఆత్మ సాధనలో ఉన్నవాడు, మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడు. ఎవరైతే మనస్సును స్వాధీనపరుచుకుంటారో, అంతర్ముఖ సాధన చేస్తేనే మన మనస్సు స్వాధీనం అవుతుంది గాని, బాహ్యంగా కళ్ళు తెరిస్తే మన మనసు మన కంట్రోల్‌లోకి వస్తుందా? అస్సలు రాదు. అది చెప్పినట్టే మనం వినాలి. అందుకే ఆ మనస్సుని ఎలా శూన్యం చేయమని చెప్పాడు. ఈ ముందు శ్లోకంలో నిష్కామ కర్మయోగంతో. నీ కోరికలతో ఉన్నంత సేపు నీ మనస్సు శూన్యం అవ్వదు. ధ్యానంలో ఉన్నప్పుడు చేస్తున్నావు. కానీ ధ్యానంలో లేనప్పుడు కూడా నీ మనస్సు శూన్యం అవ్వాలంటే నువ్వు కోరికలను తీసేయమని చెప్తున్నాడు. ఫలాసక్తి లేకుండా చేయమని చెప్తున్నాడు. మనం చేసే ప్రతి పని. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు దృఢమైన నిశ్చయం. ఎప్పుడూ దృఢత్వంగా ఉండాలి మనం. ఆ దృఢమైన నిశ్చయంతో ఉన్నవాడు. నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు. సాధన ద్వారా మన మనస్సుని, మన బుద్ధిని కూడా దాటితేనే కానీ మనం ఆత్మని చేరుకోలేము. మన ఆత్మని చేరుకోకుండా ఒక అజ్ఞాన పొర కప్పేసిందేంటి? మన మనస్సు, మన బుద్ధి. వాటిల ద్వారా మనం ఒక ముసుగేసేసుకున్నాం మనలో ఉన్న దివ్యత్వానికి. అందుకే అష్టావక్ర గీతలో చెప్తాడు ముసుగును తొలగించండి అని. ఈ అజ్ఞానం అనే ముసుగేసేసుకున్నారు. ఆ దీపం కింద ఒక దీపం వెలిగించి దీపం పైన గంప మూతేసేస్తే ఎక్కడ ఏ కాంతి కనపడుతుంది? చీకటి కనపడుతుంది. ఆ గంపను మూత తీస్తేనే ఆ గదంతా వెలుగులు వ్యాపిస్తాయి. అలాగే నీ లోపల వెలుగుంది. ఆ జ్యోతి ఉంది, దివ్య చైతన్యం. కానీ నువ్వు అజ్ఞానం అనే ముసుగేసేసుకున్నావు. ఒక గంప మూతేసేసావు దాని మీద. అప్పుడు నీకెలా కనిపిస్తుంది? నీ దివ్యత్వం నీ లోపలిది. ఆ అజ్ఞానం అనే దాన్ని ముసుగుని తీసేయి. అదే మనస్సుని, బుద్ధిని మనస్సును శూన్యం చేయమని చెప్తున్నాడు. ఆ రెండిటిని నాయందే సమర్పణ చేసామంటాడు. అంటే వాటిల్ని దాటి మనం ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆ మనోబుద్ధులు కలవాడు, నాయందు భక్తి గలవాడు, అంటే స్వస్వరూపానుసంధానమై ఉన్నవాడు, ఆత్మస్థితిలో గలవాడు, అతడు నాకు ఇష్టుడు అని చెప్తున్నాడు. ఇంతకు ముందు చెప్పాడు. అంతకు ముందు శ్లోకాల్లో కూడా ఎవరైతే ఇష్టమన్నాడో, ఎవరైతే జ్ఞాని ఉంటాడో ఆ జ్ఞానే నాకు ఇష్టుడు అందరిలో కన్నా. ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఆర్తితో కష్టాలు వచ్చినప్పుడు నన్ను కోరుకునేవాడు. లాభాలు నాకు ఇది కావాలి, అది కావాలి అని ధనం కోసం నన్ను కోరుకునేవాడు. నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నపూర్వంలో ఉన్నవాడు. వీళ్ళందరికన్నా జ్ఞాని శ్రేష్ఠుడు. అతను నాకు ఇష్టమైన వాడు, నేను అతనికి ఇష్టమైన వాడిని. అతను నాకు ఇష్టమైన వాడు అని చెప్పాడు. ఇక్కడ ఈ జ్ఞాన లక్షణాలు, జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాడు. అక్కడ జ్ఞానం అంటే ఇష్టమని చెప్పాడు. ఆ జ్ఞానికి ఉండాల్సిన లక్షణాల గురించి మనకు చెప్తున్నారు. ఈ రోజు అవ్వదండి. మళ్ళీ వారంలో మనం తెలుసుకుందాము ఈ అధ్యాయంలో ఈ జ్ఞాన లక్షణాల గురించి. అంటే భక్తి యోగం అంటే మనం మామూలుగా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసే భక్తి అనుకుంటున్నాము. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పిన భక్తి ఏంటి? ఆత్మజ్ఞానమే భక్తి అని, ఆత్మలో స్థితమై ఉండడమే భక్తి అని, స్వస్వరూపానుసంధానమే భక్తి అని మనకి ఎంతో చక్కగా భక్తి యోగంలో తెలుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ ఎంతో శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకింతటి జ్ఞానాన్ని పొందేలాగా నాకు అందించిన ఈ ధ్యానాన్ని అందించిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడంతో ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్నపూర్ణ మేడం. చాలా అద్భుతంగా ఉందమ్మా.
ప్రతిదీ కూడా ఎంతో వివరంగా చెప్తున్నారు. ఎంతో బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నాది ఎంచేత వీడియో రావట్లేదమ్మా. పర్వాలేదు మేడం. ఓకే అమ్మా. ధన్యవాదాలు అన్నపూర్ణ గారు, చాలా బాగుంది. కానీ విశ్వరూపయోగం ఎందుకు మిస్ అయ్యారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే విశ్వరూపం అర్థం చేసుకుంటా ఉన్నాం, కానీ మనం అందరం ఒకేసారి ఏకకాలంలో మీరు చెబుతుంటే ఆయన లీలలే కదా, అంతా ఆయన లీలలు. ఆ లీలలు చూసి అద్భుతంగా మనం కూడా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చామని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా అద్భుతంగా ఉందమ్మా. ఏంటి చివరికి అంతా నాకే అర్పించేసేయమంటాడు. ప్రతిదీ అన్నిట్లోనూ నేనే ఉంటాడు, అన్నీ నేనే. నేను అంటే ఏం లేదు, పరమాత్మ. పరమాత్మ అంటే అది కూడా మనలోనే ఉంది. అన్ని అర్పించు, ఆ ప్రసాదాలన్నీ కూడా అర్పించేది మనలో ఉన్న పరమాత్మకు అర్పిస్తున్నావు అని ఎంత చక్కగా అద్భుతంగా చెప్పారమ్మా. బాగుంది. అన్నిట్లో ప్రతి జీవం మీద దయని చూపెట్టడం, ఏ ప్రాణి అయినా సరే వాటితోటి మిత్రత్వాన్ని, ఇప్పుడు మమాత్మ సర్వభూతానం అన్నట్లుగా అన్నిటిలోనూ నేనే ఉన్నాను అంట చాలా అద్భుతంగా వివరించి ఇవాళ చాలా బాగా చెప్పారు. అంటే ఇక మనకు వేరే ఇంకొకటి ఏమీ లేదు అన్నట్లుగా దీంట్లో నేనొక్కడినే అన్నట్లుగా, అంటే ఆ పరమాత్మ, ఆ తేజోమయం, ఆ చైతన్యం, చైతన్యం, మూల చైతన్యం, ఆ తేజస్సు మట్టుకే అన్నిటికీ మూల కారణం అని చాలా అద్భుతంగా మనకు చక్కగా అర్థమయ్యేటట్లుగా చక్కగా చెప్పారు. అందుకే చెప్తారు మన పెద్దవాళ్ళు ఏంటంటే, ఏదైనా సరే ఒక సమస్య నీకు ఉన్నదంటే చెప్పేసి వదిలేసేయమంటారు. ప్రకృతికి వదిలేస్తే గనక ప్రకృతి సహజంగా జరిగేది. ఏదైనా సరే, మంచి అయినా చెడైనా సరే దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఏదైనా అంతే. ఇప్పుడు దీంట్లో చెప్పేది అంతే కదా, మనం సిద్ధపడటమేనమాట. ఏంటంటే మన మనస్సు ద్వారా అన్ని ఏం చేస్తున్నాం, మనమే సృష్టించుకుంటున్నాం అనమాట. సృష్టించుకోకుండా మంచి అయినా చెడైనా ఏదైనా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే దీనికి చక్కగా వివరించి బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా చాలా వివరణంగా చాలా బాగుందమ్మా. నిర్మలా మేడం చెప్పినట్టు అన్ని వివరంగా చెప్తుంటే ఏదో అమృతం నోట్లో పోతున్నట్టుగా ఉంది. చాలా బాగుంది, సంపదగానే. చాలా అన్ని తెలుసుకోగలుగుతున్నాం మీ వల్ల, మేము అన్ని తెలుసుకోగలుగుతున్నాం. అవన్నీ చాలా బాగుందమ్మా. చెప్పేది చాలా బాగుంటది, నెమ్మదిగా పెట్టి అందంగా చెప్తారు మీరు. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు ఏంటి అసలు పాట వినిపించలేదు? విందరుగాని మేడం, అంటే ఫోన్ కొంచెం రిపేర్ లో ఉంది, వస్తాను మేడం. సరే సరే. బాగుంది అన్నపూర్ణ మేడం గారు. ఎందుకంటే నిజంగా భగవంతుడి గురించి తెలుసుకుంటే ఈ అహంకారాలు, మమకారాలు ఇవన్నీ ఉండవు, ఉండొద్దు. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. చాలా చాలా బాగుంది. చాలా బాగా చెప్తున్నారు మీరు. అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టు. అది ఫస్ట్ స్టెప్. ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. మీ అందరూ చక్కగా అర్థం చేసుకుంటున్నందుకు. మీరు అట్లా చెప్తున్నారు కదా, అలా ఏమీ అలా చెప్తున్నారు, ఇంకేం క్లియర్ గా
అర్థమయ్యేటట్టే చెప్తున్నారు మీరు, క్లియర్ గా చెప్తున్నారు. ఒకటి సెంటెన్స్ 4 సార్లు చెప్తున్నారు, 4 టైమ్స్ చెప్తున్నారు మీరు. ఇంకా అర్థం కాకపోతే ఈ బుద్ధి వేస్ట్. ఇంకా చాలా బాగా చెప్తున్నారు, ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? సార్ నా వీడియో ఆన్ అవ్వట్లేదు, ఏం చేయాలి సార్? ఒకసారి చూపించండి మేడం. నేను ఇక్కడ నేను ఇస్తున్నాను స్టార్ట్ యువర్ వీడియో అని, అక్కడ మీరు ఓకే చేసినా కూడా రావట్లేదు. అది అంటే ఏదో పర్మిషన్ ఇవ్వాలనుకుంటా. ఒకసారి చెక్ చేయించుకోండి. అదే ఫోన్ షాప్ పట్టుకెళ్తే నిన్న షాప్ తీయలేదండి, ఇవాళ మళ్ళీ పట్టుకెళ్ళాలంటే. ఓకే. పిల్లలు సెలవులకు వచ్చారండి, మరి ఏమి నొక్కేశారో రావట్లేదు. అదే ఏదో ఉంటుంది మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. లభించినందుకు నా జ్ఞానం మరింత పెరుగుతుంది అందరికి చెప్పడం ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. పంచితే పెరుగుతుంది అంటారమ్మా, పంచుతున్నారు మీరు బాగాను.